Dear viewers, good afternoon to all of you. Now I would like to deal with common and important adjectives. Under Rule 10, under correct usage of adjectives. ఆ యాడ్జెక్టివ్స్ ఏంటంటే సమ్ము ఎని. జనరల్గా చూస్తూనే ఉంటాం మనం. చూడటానికి చిన్న చిన్నగా ఉంటాయి, ఇందులో చాలా ఉంటాయి పాయింట్లు. సమ్ అంటే ఏంటి? కొన్ని, కొంత. కౌంటబుల్ నౌన్ అయితే కొన్ని, అంటే సమ్ తర్వాత కౌంటబుల్ నౌన్ వాడితే అంటే బుక్స్, పెన్స్ అట్లా వాడితే సమ్ తర్వాత కొన్ని అని అర్థం వస్తుంది. సమ్ముని కొన్ని అని అర్థం ఉంటుంది. సమ్ మనీ, సమ్ వెల్త్, సమ్ నాలెడ్జ్, అన్కౌంటబుల్ కొంత అనే సెన్స్ వాడతారు. సరే, ఏది ఏమైనా ఈ సమ్ అనే పదము వాక్యంలో ఎలా వాడతారు ఎన్ని తర్వాత చూస్తాం. సమ్ ఇన్ పాజిటివ్ సెంటెన్సెస్. సెంటెన్సెస్ అఫర్మేటివ్ అని అంటే పాజిటివ్ సెంటెన్సెస్ అని, నో, నాట్, నెవరు అటువంటి పదాలు కలిగి ఉంటే అవి నెగటివ్ సెంటెన్సెస్ అన్నమాట. అట్లా నో, నాట్, నెవరు ఇట్లాంటి లేనప్పుడు అంటే పాజిటివ్ సెన్స్ ఇస్తుంటే సమ్ అనేది వాడతారు. ఐ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్ ఇన్ ఇటలీ. ఐ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ ఇన్ ఇటలీ అని అనకూడదు. షీ బాట్ సమ్ బనానాస్. షీ బాట్ సమ్ బనానాస్. షీ హ్యాస్ సమ్ నాలెడ్జ్ అబౌట్ AI, డేటా సైన్స్. అలా అంటే అన్కౌంటబుల్ కూడా వాడుకోమన్నాను. సమ్ అనేది పాజిటివ్కి వాడాడు. అయితే నెగటివ్ సంగతి ఏంటంటారు వీళ్ళు. నాట్, నో అలా ఉంటాయి. నెగటివ్ సెంటెన్స్ ఐ డు నాట్ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్ అనకూడదు. 2 2 4, 4 16. I do not have any friends in Italy. She didn't buy any apples. She didn't buy any apples. ఎందుకు వాడాడు ఇక్కడ? నాట్ ఫిక్షన్. అందువల్ల ఈ నెగటివ్ సెంటెన్సెస్లో ఎనీ వాడండి, సమ్ వాడకూడదు. తర్వాత చిన్న మాట చెప్పండి. ఎన్ని తర్వాత సింగులర్ నౌన్ వాడాలి, ప్లూరల్ వాడాలంటే ఏదైనా వాడాలి. కామన్గా మనం ఏమనుకుంటాం? సింగులరే అనుకుంటాం. ప్లూరల్ కూడా అనొచ్చు. ఎనీ బుక్ అనొచ్చు, ఎనీ బుక్స్. మీ కాంటెక్స్ట్ని బట్టి, అవసరాన్ని బట్టి వాడుకో. కన్ఫ్యూజ్ కాదని. ఓకే. తర్వాత క్వశ్చన్స్. ఈ ఎనీ వాడాలంటే క్వశ్చన్స్లో వాడమంటాడు. వీళ్ళు మోస్ట్ క్వశ్చన్స్ అన్నాడు. మోస్ట్ అన్నాడు కానీ ఆల్ అన్న అంటే ఏదో సమస్య ఉంది ఇక్కడ. చాలా వరకు క్వశ్చన్స్లో ఎనీ వాడతాడు. డూ యూ హ్యావ్ ఎనీ షుగర్? డూ యూ హ్యావ్ ఎనీ బుక్ ఆన్ జర్మన్ లాంగ్వేజ్ అన్నాడు. క్వశ్చన్ అనమాట. క్వశ్చన్కి వాడచ్చు. అంటే ఇవ్వబోయే ఆన్సరు పాజిటివా నెగటివా అంటే ఎస్సా నో మనకు తెలియనప్పుడు ఎనీ వాడండి. చూసారా, ఆన్సర్ ఉంటుంది మనసులో. కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ పాజిటివ్గా రావటానికి వీలుంది, అంటే ఎస్ అని రావటానికి వీలుంది.
వాటికి సమ్ అనే పదం వాడుకోవచ్చు. కెన్ యూ లెండ్ మీ సమ్ పెన్? సమ్ పెన్ ఇస్తారా? ఎందుకు వాడాడు? పెన్ అనేది ఇవ్వటానికి వీలు ఉంది కదా, అందువల్ల ఎస్ ఆన్సర్ రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి సమ్ వాడు. అక్కడ కూడా మనకి ఆన్సర్ వస్తుందో రాదో తెలియనప్పుడు, అది పాజిటివా నెగటివా తెలియనప్పుడు మనం ఎని వాడాల్సిందే. తర్వాత ఎని ఎక్కడ వాడతారంటే వాక్య నిర్మాణంలో ఇఫ్ లేక వెదర్ అంటే డౌట్ఫుల్ సందర్భం అయినప్పుడు మీకు ఆ వాక్యంలో ఇఫ్ లేక వెదర్ కనపడితే ఎని వాడండి. ఐ డు నాట్ నో, ఐ డోంట్ నో. ఇఫ్ యు, వెదర్ యు విజిటెడ్ ఎనీ ఫారిన్ కంట్రీ. ఎనీనా సమ్మ అంటే రూల్ రాశాను కదా, ఇఫ్ లేక వెదర్ కనపడితే వాక్యంలో ఎనీ వాడండి. వీటిని కొద్ది కన్ఫ్యూజన్గా ఉన్నా 1-4 సార్లు చదవండి. దీన్ని చాలా సింపుల్గా చెప్పొచ్చు, అయినా కొంచెం ఎక్కువ పాయింట్లు ఇచ్చాను అంటే అంతటితో క్లారిటీ ఇవ్వాలని చేశాను. ఇవి జాగ్రత్తగా గమనించండి. వీళ్ళని తొందరగా యాడ్జెక్టివ్ చాప్టర్ ముగించబోతున్నాను. తర్వాత మనం లిటిల్, ఫ్యూ వాటి గురించిన ప్రస్తావన చేయబోతున్నాం. ఇప్పుడు మాత్రం ఇంతటితో ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.